హలో ఎవరివన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా కంటి చూపుతో చేసే ప్రాబ్లమ్స్ ఎల్సిఎం హెచ్ఎఫ్ లో ఒకసారి ఇలా చూడండి. వీటి వల్ల మనకు టైం కూడా చాలా సేవ్ అయింది. రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 3:4. దేర్ ఎల్సిఎం ఈస్ 240. లీస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్నాడు. అంటే ఇందులో తక్కువ నెంబర్ ఏదన్నా రెండు నెంబర్లు 3:4 ఇచ్చిందంటే త్రీ యొక్క మల్టిపుల్ రూల్ చూసుకుంటే సరిపోతుంది కదా. 3 యొక్క డివిజబుల్ రూల్స్ మనం చూసుకోగలిగితే ఇప్పుడు 100 పోదు, 80 పోదు, 60 పోదు, 50 పోదు కాబట్టి 360 ఇస్ ద ఆన్సర్ అని ఈజీగా పెట్టవచ్చు. ఇదంతా మనం ఏ ప్రాసెస్ చేయని అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ కాకుండా బి ఎల్సిఎం కాకుండా ఉంటుంది. హెచ్సిఎఫ్ ఈజ్ 8 అన్నాడు. హెచ్సిఎఫ్ 8 ఉంటే ఎల్సిఎం కాని నెంబర్ ఏది అన్నాడు. హెచ్సిఎఫ్ 8 అంటే ఏంది? 4x4 రాసుకోవచ్చు. 4 డివిజబుల్ రూల్ చూసుకోవచ్చు. లాస్ట్ 2 డిజిట్స్ 20 పోతుంది, 44 పోతుంది, 84 పోతుంది, 178 పోతుంది కాబట్టి 78 పోతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి హెచ్సిఎఫ్ ఇఫ్ ఎల్సిఎం ఈజ్ 240 అన్నాడు. ఎల్సిఎం 240 అయింది. హెచ్సిఎఫ్ ఇందులో కావటానికి ఏది అన్నాడు. 240 అంటే చివరి 0 ఉందంటే ఇక్కడ 5 ఉంది చూడండి. 5 ఉంది కాబట్టి 5 ఎలా రాసుకోవచ్చు? 3x5 రాసుకోవచ్చు కదా. అంటే 5 ఉందంటే యూనిట్ డిజిట్ లో 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. ఉన్నది 3 ఉందంటే డిజిటల్ సమ్ కావాలి. డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తం కూడా ఎంత అనేది చూడాలి. 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే 3 తోటి పోతుంది. ఇప్పుడు 2 4 ఎంత 6 వస్తుంది డిజిటల్ సమ్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.